హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ సెట్కి సంబంధించి మనకి కట్ ఆఫ్ ఏదైతే క్యాస్ట్ వైజ్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ వైజ్ కానివ్వండి ఎలా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఎవ్రీ ఇండివిజువల్కి అయితే ఉంటుందండి. రిలీజ్ చేశారు లాస్ట్ ర్యాంక్ వరకు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజ్లో లాస్ట్ ర్యాంక్ అనేది వరకు కూడా ఎంతవరకు ఎలప్ట్ చేసుకోవచ్చు అంటే, మీకు కాలేజ్లో సీట్ రావాలన్నట్లయితే ఎంత లాస్ట్ ర్యాంక్ వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి కంప్లీట్గా అయితే ఇచ్చారండి. సో ఎవ్రీ కాలేజ్కి అయితే ఇచ్చారు, ఎవ్రీ క్యాస్ట్కి కూడా ఇచ్చారు. పలానా కాలేజ్లో పలానా కోర్సులోని పలానా క్యాస్ట్ బాయ్ కానీ ఫీమేల్ కానివ్వండి రావాలంటే మినిమం ఇంత ఉండాలని చెప్పేసి వాళ్ళ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి మనకైతే అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టడం అయితే జరిగిందండి. మరి అది ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా వీడియో అయితే చూద్దాము. సో ఇక్కడ ఈ లాస్ట్ ర్యాంక్ని చూసుకుంటున్నప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు వెబ్ ఆప్షన్స్లో పెడుతున్నప్పుడు మీకు ఆ కాలేజ్ అనేది వస్తుందా, మీకు ఆ కాలేజ్ అనేది రాదా, మీ కేటగిరీకి మీ ర్యాంక్కి మీరు పెడుతున్న కాలేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి మీకు ఐడియా అయితే వస్తుంది. సో అయితే ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు మీరు వస్తుంది అనుకున్న కాలేజీలు ఫస్ట్ పెడితే మీకు పక్క సీట్ అయితే వస్తుంది. రాదన్న కాలేజీలని తర్వాత పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే సో అయితే ఎలా చెక్ చేసుకోవాలి? సో కట్ ఆఫ్ ర్యాంక్స్, లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలి? క్యాస్ట్ వైజ్, ఓకే, కోర్స్ వైజ్, కాలేజ్ వైజ్ అని చెప్పేసి కంప్లీట్గా చూద్దామండి. దీంతో పాటు ట్యూషన్ ఫీజు, అంటే మీరు ఒక ఏవైతే ఫీజు ఉంటుందో ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు, అది కూడా కాలేజ్ ఫీజు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అదే లిస్ట్లో. అయితే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఒకసారి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఓకేనా, ఇక్కడ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఏపీ సెట్ బైపీసీ అని చెప్పి అయితే ఇచ్చారు. దాని మీద క్లిక్ చేయండి వెబ్సైట్లో. సో మీకు ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుందని డౌన్లోడ్ చేసుకొని. సో చిన్న అనౌన్స్మెంట్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ఓకేనా, ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఏంటి అనుకున్నట్లయితే మీకు ఇది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అనలైజ్ చేయాలని చెప్పేసి మొత్తం కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు కాలేజ్ కోడ్ చూసుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టినప్పుడు మీకు కాలేజ్ కోడ్ మాత్రం చూపిస్తుంది, కాలేజ్ నేమ్ చూపిస్తుంది లేకపోతే లేదు. ఓకేనా, సో తర్వాత కాలేజ్ నేమ్ అంటే ఆదిత్య ఫార్మసీ, ఓకేనా, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చూపిస్తుంది. దీంతో పాటే ఇక్కడ ఆ కాలేజ్ ఏంటి, ప్రైవేటా లేకపోతే ఏంటి, గవర్నమెంటా లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయితే ఎస్ఎఫ్ అని అయితే ఉంటుంది, ప్రైవేట్ అయితే పీవీటీ అని చెప్పి అయితే ఉంటుంది. ఓకేనా, దీంతో పాటు రీజన్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏయూ రీజన్ ఉంది, ఎస్వి రీజన్ కూడా ఉంది కదండి. సో రీజన్ ఏంటి అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, ఏ రీజన్ కాలేజ్, ఎస్వి రీజన్ కాలేజ్ అని చెప్పేసి. తర్వాత ఏ డిస్టిక్ అంటే ఈస్ట్ గోదావరి అయితే ఈజీ అని చెప్పేసి, సో కాకినాడ అయితే సో కేకే అని చెప్పి అలా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, దీంతో పాటే ప్లేస్ చూపిస్తుంది అండి. సో ప్లేస్ అనుకున్నట్లయితే ఏంటి అనుకున్నట్లయితే ప్లేస్ చూపిస్తుంది. సో ఏ ప్లేస్లో ఉంది, సో అది ఏ మండలం, లేకపోతే ఏ లొకేషన్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ చూపిస్తుంది. ఓకే, ప్లేస్. ఓకేనా, సో తర్వాత కో ఎడ్యుకేషన్, ఓకే, ఇది కూడా చెక్ చేసుకుంటే సో అది కో ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, సో అది కో ఎడ్యుకేషనా లేకపోతే ఓన్లీ ఫర్ ఉమెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తారు కదా, ది గర్ల్స్ అంటే ఇక్కడ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే సీట్స్ అయితే అలౌట్ చేస్తారండి. సో బాయ్స్కి అయితే అలా అయితే ఉండదు. ఓకేనా, అఫిలియేట్ విత్ సో ఏ యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది JNTUK వాళ్ళతో ఈ ఆదిత్య కాలేజెస్ అనే వాళ్ళందరూ కూడా JNTUKతో అయితే ఉన్నారండి. అంటే కనెక్ట్ అయిపోయి, అంటే లింక్ అయ్యి, సో దీంతో పాటు ఈ కాలేజ్ ఉన్నవారు, సో ఈ గైడ్స్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళైతే మాత్రం ఏయూది అయితే వాళ్ళైతే మాత్రం అఫిలియేట్ అయితే ఉన్నారని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, దీంతో పాటే మనకు సంబంధించి ఈ కోర్సులు అంటే ఓకేనా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కాలేజ్ కూడా. సో మనకు తెలుసు కదండి, సో ప్రతి కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కువ ఉంటే సో ఆ కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ పాపులారిటీని బట్టి జాబ్స్ కానివ్వండి, కెరీర్ కానివ్వండి వస్తూ ఉంటాయి. కాబట్టి అది ఎస్టాబ్లిషింగ్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటే వాళ్ళు ప్రొవైడ్ చేశారంటే కోర్స్ అంటే ఇప్పుడు పీడీబీ అంటే ఇక్కడ ఫార్మాటీ అని, పిహెచ్బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీ ఫార్మసీ అని చెప్పేసి సో కోర్స్ కోడ్ కూడా ఇచ్చారనమాట. సో ఎవ్రీ ఇండివిజువల్ కోర్స్ కూడా ఇచ్చారు. చూసారు కదా ఇక్కడ ఫార్మసిటికల్ పీఈబీ అయితే ఇచ్చారు. ఓకే, సో మొత్తం అయితే ఇచ్చారండి. సో కంప్లీట్గా చెక్ చేసుకోండి దీంతో పాటు. ఓకే, దీంతో పాటు అది లోకల్ ఏరియా ఇక్కడ. ఓకే, సో ఇందాకలు కూడా ఇచ్చారు. ఓకే,
ఇన్స్టిట్యూషనల్ రీజియన్ అని చెప్పేసి. సో లోకల్ ఏరియా వాళ్ళు అంటే ఎవరు అప్లై చేసుకోవాలి, ఓకేనా. దీంతో పాటు ఏంటనుకున్నట్లయితే ఎవరు అప్లై చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏయూలో ఉన్నారు, ఎస్బీ వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఏయూలో అప్లై చేసుకోవాలని చెప్పి ఉంటుంది కదా, ఏయూ వాళ్ళని అప్లై చేసుకోండి అని చెప్పేసి ఎవరైతే జరిగింది. ఓకే, దీంతో పాటు ఇక్కడైతే ఇచ్చారండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఓసీ బాయ్స్. సో ఓసీ బాయ్స్ కి ర్యాంక్ ఎంత ఉంది, ఇంత ర్యాంక్ అయితే ఇచ్చారు, ఓకేనా. దీని తర్వాత ఓసీ గర్ల్స్ కి ఎంత ఇచ్చారు, ఓకే. ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఓకే, ఎస్టీ బాయ్స్ చూస్తారు కదా, ఎస్సీ గర్ల్స్, ఓకే. సో ఈ విధంగా అయితే మొత్తం లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి, మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎస్టీ గర్ల్స్, సో ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీఏ బి బాయ్స్, బీసీజీ గర్ల్స్, మొత్తం బీసీడి, బీసీబీ, ఈ, ఓకే, ఓవైఎస్ అయితే ఇచ్చారు. మొత్తం ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారండి, ప్రతి ఇండివిజువల్ కాస్ట్ వైజ్, జెండర్ వైజ్. సో ఓకే, మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత, ఓకేనా, ఇక్కడ చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పీడీబీ అంటే ఇక్కడ ఫార్మటీ కోర్సులకు సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్ ఇచ్చారు, పిహెచ్బి అంటే బి ఫార్మసీ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్ ఇచ్చారు, ఓకేనా. ఈ రెండు చూడండి ఒకసారి, ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఇది పీడీబీ అంటే బి ఫార్మసీ, ఫార్మటీ ఆర్ డి ఫార్మసీ ఏదో అంటారు కదా, సో అదనమాట. దీంతో పాటు ఇక్కడ పిహెచ్బి అంటే బి ఫార్మసీ, ఓకే. సో ఈ కోర్స్కి, ఓకే, ఇక్కడ ఈ పీఈబీ కూడా ఉంటుంది. సో ఈ ఇంజనీరింగ్, హాస్పిటల్ ఇంజనీరింగ్ సంబంధించి, సో అది ఇదనమాట మొత్తం కట్ ఆఫ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక్కడ మొత్తం మీకు అన్ని కాలేజ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దీంతో పాటు మీకు ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది కూడా ప్రొవైడ్ చేశారు, అంటే కాలేజ్ ఫీజు కూడా ప్రొవైడ్ చేశారు. అది మీరు ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా పే చేస్తూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ దాన్ని పే చేస్తూ ఉండాలండి. ఓకే, మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అనుకుంటున్నాను. సో మీకు ఇలాగే ఎన్ని కాలేజీలు ఇచ్చారు అనుకున్నట్లయితే మొత్తం మీకు అప్రాక్సిమేట్గా ఈ యొక్క కాలేజీ సంబంధించి 188 కాలేజెస్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇక్కడ 188 కాలేజీలు అయితే ఇచ్చారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా అని అయితే ఉంది, ఓకే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎన్ఏ అని చెప్పి ప్రొవైడ్ చేశారు. దాని అర్థం ఏంటి అనుకున్నట్లయితే నాట్ అప్లికేబుల్ అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్లో ఆ కాలేజీలో ఆ కేటగిరీ వాళ్ళకి సీట్స్ అయితే రాలేదన్నమాట, ఓకే. దీంతో పాటు కొన్ని కాలేజెస్ ఏంటి అనుకున్నట్లయితే ఇవి కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో అందుకే వాళ్ళ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ప్రీవియస్ ఇయర్లో లేవు కాబట్టి, సో కొత్త కాలేజెస్కి కట్ ఆఫ్ బ్లాక్స్ అయితే అలా ఉండిపోయాయి, ఓకేనా. సో లేకపోతే అసలు కంప్లీట్గా సీట్ కూడా అలౌట్ అవ్వలేదేమో, సో ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడు కూడా. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ నా అని ఇచ్చినా ఏమిచ్చినా సరే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రీవియస్ ఇయర్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి యాడ్ చేయలేదు అనమాట. అంటే అక్కడ లేవు, అసలు కంప్లీట్గా లేవు, ఓకే. సో కొన్ని కాలేజెస్ చూసినట్లయితే 10,000 కూడా ఛార్జ్ చేస్తున్నాయండి. సో ఇక్కడ అది నిజంగా షాకింగ్ అయితే చెప్పాలి. 35,000 అయితే ఉన్నది. సో ఫీజు రింబర్స్మెంట్ 35,000 అలా పడిపోద్ది మీకు. సో ఓకే, ఈ ఫీజు రింబర్స్మెంట్లో మీకు అన్ని ఏ కాలేజ్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోండి మొత్తం. ఇది బైపీసీ వాళ్ళకంటే ఎంపీసీ వాళ్ళకి అయితే కాదు. సో బైపీసీ వాళ్ళు చెక్ చేసుకోండి. కొన్ని పాయింట్స్ కూడా అయితే ఇచ్చారు, సో చదవండి. సో వాళ్ళ కింద కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారండి. ఏంటి అనుకున్నట్లయితే సో ఈ లాస్ట్ ర్యాంక్ అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కాదు, అంటే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో దీంతో పాటు ఎన్సీసీ స్టూడెంట్స్ కానీ, ఫిజికల్ గేమ్స్, ఆర్మర్డ్ ఫోన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే వర్తించు. అంటే వాళ్ళ క్యాస్ట్ బట్టి వాళ్ళకి స్పెషల్ ఎడిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్పెషల్ సీట్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా యాక్యురేట్గా అయితే చూసుకోండి. సో ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే, మీరు కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మీరు స్పాట్ అడ్మిషన్స్కి జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే పడుతుంది కాబట్టి చూసుకోండి. ఇక్కడ చెప్తున్నారు కదా 6th పాయింట్, వాళ్ళు ఎక్సైజింగ్ ద క్యాన్సిల్ వెబ్ ఆప్షన్స్ అడ్వైజర్ ఎంటర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నారు. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఏదో మీ కాస్ట్ కట్ ఆఫ్కి మీట్ అయింది కదా అని చెప్పేసి మీరు అలాగా వదిలేకూడదు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టండి, ఎందుకంటే సీట్ రాకపోతే కన్నర్ దానికి సంబంధం అయితే లేదని చెప్పేసి మాకు మీరు చెప్పేస్తున్నారు, ఓకేనా. కన్నర్ ప్రింటింగ్ ఎర్రర్స్కి సంబంధం లేదు, ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూసుకోమని చెప్తున్నారు, ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసరికి, ఓకేనా, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే గర్ల్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బాయ్స్ సీట్స్. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇచ్చారు కదా, సో ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ కాలేజీలో సో ఏమున్నాయని చెప్పేసి అయితే బాయ్స్ సీట్స్ కూడా గర్ల్స్ కూడా ఎలిజిబుల్, ఓకేనా. సో అంటే గర్ల్స్ ఇప్పుడు సీట్స్ ఉన్నాయనుకోండి, సో సీట్స్ బాయ్స్ కోసం కొన్ని అలౌట్ చేస్తారు, గర్ల్స్ కోసం కొన్ని అలౌట్ చేస్తారు. అయితే గర్ల్స్ సీట్స్కి గర్ల్స్ మాత్రం ఎలిజిబుల్, బట్ బాయ్స్ సీట్స్కి కూడా గర్ల్స్ ఇస్ ఎలిజిబుల్, ఓకేనా. అదే పాయింట్ అయితే చెప్తున్నారు, ఓకేనా. 4th పాయింట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట.
సో ఇదే అండి ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం కాలేజ్కి ఒక లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్. దీంతో పాటే మొత్తం కాలేజ్ ఫీజు కానివ్వండి, ప్రతి ఇండివిజువల్ క్యాస్ట్ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఫార్మసీ ప్లేలిస్ట్ అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.